నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ తెలుగు. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం. మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో మొదటి ప్రాధాన్యత. జర్నలిస్టుల సంక్షేమ కార్యక్రమంలో హామీ ఇచ్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. చదువుకున్న యువతకు ఉద్యోగాలు రాక బెట్టింగ్ యాప్స్కు అలవాటు పడుతున్నారు. ఈ పాపానికి గత ప్రభుత్వ పాలకులే కారణమన్న హోంమంత్రి వంగలపూడి అనిత. గత ప్రభుత్వం విజయవాడ అభివృద్ధిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించింది. సీఎం ఆదేశాలతో సమగ్ర అభివృద్ధి కోసం డిపిఆర్ సిద్ధం చేశామన్న ఎంపీ కేశినేని చిన్ని. పాకిస్తాన్ లాంటి దేశాన్ని తుదముట్టించేందుకు ప్రపంచ దేశాలన్నీ ఏకం కావాలి. వీరమరణం పొందిన మురళీ నాయక్కు నివాళులర్పించిన సిపిఐ నేత రామకృష్ణ. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఆబిడ్స్లోని అకాడమీ కార్యాలయంలో జర్నలిస్టుల సంక్షేమ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, వృత్తిలో అమరులైన జర్నలిస్టుల కుటుంబాలకు నెలసరి పెన్షన్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా 38 మంది జర్నలిస్టు కుటుంబాలకు చెక్కులను అందజేసిన మంత్రి, తీవ్ర అనారోగ్యము, ప్రమాదాలకు గురైన జర్నలిస్టులకు ఆర్థిక సహాయం చెక్కులను మంత్రి అందజేశారు. చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో మొదటి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు చిరు సన్మానం. అవినీతిని నిర్మూలించడానికి, ప్రజల సేవ కోసం, పరిణతి కోసం, అవగాహన కోసం పాటుపడుతున్నారు. మరి ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల కోసం ఒక ప్రత్యేకమైన నిధిని ఏర్పాటు చేసి, ఆ నిధి మీద వచ్చే ఇంట్రెస్ట్తో వివిధ కారణాల చేత ఏ జర్నలిస్టులు అయితే మృతి చెందుతారో, ఏ జర్నలిస్టులు అయితే ఆ కుటుంబం నుంచి కానరాని లోకానికి వెళ్తారో, ఆ కుటుంబం ఆర్థికంగా సంక్షోభంలో ఉండొద్దు, ఉడతా భక్తిగా ఆ కుటుంబాన్ని, అదే రకంగా వివిధ కారణాల చేత యాక్సిడెంట్ లో వికలాంగులైన ఇంకా 8 మంది వారికి ₹1,00,000 చొప్పున ఈ నిధి నుంచి వచ్చే వడ్డీ ద్వారా వచ్చే సొమ్ము నుంచి వీళ్ళకి ఇస్తూ, చనిపోయిన కుటుంబంలో పిల్లలు ఎవరైతే చదువుకుంటున్నారో, నేనైతే అనను కానీ వేడి నీళ్ళకు చన్నీళ్ళు అన్నట్లు వాళ్ళకి కూడా, అయ్యో ఇప్పటిదాకా ఈ వృత్తిలో పనిచేసిన నా భర్త, నా కుటుంబ సభ్యులు అకస్మాత్తుగా మమ్మల్ని వదిలేసిపోతే ఈ వ్యవస్థే మమ్మల్ని మర్చిపోయింది అనుకోకుండా ఉండే విధంగా మేము మీకు అండగా ఉన్నాం, భరోసాగా ఉన్నాం, డబ్బే కాదు అన్ని రకాలుగా మీ వెన్నుదండల్లో ఉంటామని చెప్పే ఒక సంఘీభావం, చెప్పే ఒక మంచి సాంప్రదాయం. దీన్ని చేసుకోవటం, కంటిన్యూ చేసుకోవటం అనేది తప్పకుండా ఆశించదగ్గ విషయం. విశాఖ జిల్లా పెందుర్తిలోని ప్రభుత్వ పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు ముఖ్య అతిథిగా హోంమంత్రి వంగలపూడి అనిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, చదువుకున్న యువతకు ఉద్యోగాలు రాకపోవడంతో బెట్టింగ్ యాప్స్కు అలవాటు పడుతున్నారని, ఈ పాపానికి కారణం గత ప్రభుత్వ పాలకులదేనని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి 3 నెలలకోసారి జాబ్ మేళాలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. యువతకు ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని, అందుకోసం సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రతి 3 నెలలకొకసారి జాబ్ మేళా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఉండే విధంగా ఈరోజు ఈ జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. సో నా రిక్వెస్ట్ అన్ని ఒకటే, ఇక్కడ వచ్చిన యంగ్స్టర్స్ అందరికీ
దర్ ఇస్ నో షార్టేజ్ ఆఫ్ జాబ్స్. జాబ్స్కి ఎక్కడ కొరత లేదు. ప్రాబ్లమ్ ఇస్ ద గ్యాప్. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. నేను జనరల్ గా ఒకసారి వాళ్ళ క్వాలిఫికేషన్ షీట్స్ తీసాను. ఒక్కొక్కరు ఎంటెక్ఎల్ చేసిన వాళ్ళు, ఎంసీఎల్ చేసిన వాళ్ళు, ఎంబీఏల్ చేసిన వాళ్ళు, ట్రిపుల్ పీసీ చేసిన వాళ్ళు కూడా మహిళా పోలీసులకు ఉన్న పరిస్థితి. అంటే ఈరోజు ప్రతి ఒక్కరు ఎలా ఆలోచిస్తారంటే, నేను ఈరోజు ఈ చదువుకున్నాను కదా, ఈ చదువుకు తగ్గ ఉద్యోగం వస్తే అది నిజంగా చాలా బ్లెస్సింగ్. కానీ లాస్ట్ పరిస్థితుల దృష్ట్యా ఉద్యోగం వస్తే చాలు అనుకున్నారు కాబట్టి ఎంటెక్ఎల్ చేసిన వాళ్ళు కూడా సెక్రటేరియట్ జాబుల్లోకి వెళ్ళే పరిస్థితి కనిపించింది. కానీ ఈ రోజు అది కాదు. ఐటీ చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు, కంప్యూటర్ సైన్సెస్ చేసిన వాళ్ళు ఉంటారు, ఎంటెక్ఎల్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంబీఏలు చేసిన వాళ్ళు ఉన్నారు, పీసీ చేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ తగ్గ ఉద్యోగాలు దాని నేపథ్యంలోనే భాగంగా ఈరోజు గూగుల్ డేటా సెంటర్ మొన్న 20 ఎకరాలు ఇస్తే దుమ్మెత్తి పోసారు ప్రతిపక్షాలన్నీ కూడా. మరి ఆ రోజు నేను ఏమంటానంటే, ఆ రోజు 5 సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేకపోయారో ఒకసారి వాళ్ళు ప్రశ్న చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఈ టీసీఎస్ కంపెనీ దానికి 22 ఎకరాలు ఇచ్చారు. విత్ ఇన్ 1 year లో రాసి పెట్టుకుని తమ్ముళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. నాగార్జున బల్క్ డ్రగ్ కంపెనీకి ఇంచుమించు నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు దగ్గర 4000 ఎకరాలు ఏపీఎస్సీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. లాస్ట్ 5 years లోని కూడా అసలు ఏమి ఒక ఇంటికి కూడా కదపలే. మళ్ళీ నేను ఎమ్మెల్యే మినిస్టర్ అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవ మేరకు బల్క్ డ్రగ్ పార్క్ కూడా వచ్చింది. అక్కడ సుమారుగా 100కి పైగా కంపెనీలు వస్తున్నాయి. దీని అంతటికన్నా పెద్ద కంపెనీ ఏంటంటే ఆర్సెల్ మెటల్. ఈరోజు ఒక స్టీల్ ఫ్యాక్టరీ నక్కపల్లి దగ్గర వచ్చే పరిస్థితి కూడా వచ్చింది. అదే కనుక 1,50,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈరోజు అది వచ్చి 29 కల్లా ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. సుమారుగా 40,000కు పైగా ఉద్యోగాలు ఎక్కడో ఇక్కడ నుంచి కరెక్ట్గా 40 కిలోమీటర్ల దూరం ఉన్న నక్కపల్లిలో ఆ ఉద్యోగాలు కూడా వచ్చే పరిస్థితి ఉంది. దయచేసి నేను ఏం చెప్తానంటే, ఉద్యోగాలు వెళ్ళి ఉంది, గవర్నమెంట్ కష్టపడి పనిచేస్తుంది. ముఖ్యంగా యువతకి మంచి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు గవర్నమెంట్ కూడా పనిచేస్తుంది. యువ రక్తం లోపలికి రావాలని మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో, పాలిటిక్స్ లో కూడా ఎప్పుడు ఉండే సీనియారిటీ కూడా మేము గౌరవిస్తూనే మేము జూనియర్స్ కూడా ముందుకు తీసుకొస్తాం, యువతను కూడా ముందుకు తీసుకొస్తామని చెప్పి చాలా సందర్భాల్లో గౌరవ నారా లోకేష్ గారు కానీ, గౌరవ సీఎం గారు కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ మాట్లాడిన సందర్భం కూడా మీకు తెలియజెప్పాలి. ఎందుకంటే ఈ రోజు మేము పని చేయడం. ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శుక్రవారం విజయవాడలోని కరెన్సీ నగర్లో పర్యటించి ఆంజనేయ స్వామి ఆలయం ప్రాంతంలో పలు రోడ్లకు శంకుస్థాపన, సీసీ కెమెరాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలనీవాసులతో సమావేశమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు విజయవాడ సమగ్ర అభివృద్ధి కోసం డిపిఆర్ సిద్ధం చేస్తున్నామని ఎంపీ కేశినేని తెలిపారు. గత ప్రభుత్వం విజయవాడ అభివృద్ధిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించిందని, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి విజయవాడ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలిపారు.
పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ చేసిన దాడుల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన సత్యసాయి జిల్లా వాసి మురళీ నాయక్ మృతి చెందడం విచారకరమని సిపిఐ నేత రామకృష్ణ తెలిపారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ లాంటి దేశాన్ని తుదముట్టించేందుకు ప్రపంచ దేశాలన్నీ ఏకం కావాలన్నారు. ఈ సమయంలో పార్టీలకు అతీతంగా దేశ ప్రజలంతా కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని రామకృష్ణ పిలుపునిచ్చారు. భారత్ పాకిస్తాన్ యుద్ధంలో ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సత్యసాయి జిల్లాకు చెందిన మురళీ నాయక్ మృతి చెందడం పట్ల సిపిఐ తరఫున ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను. వారి కుటుంబానికి ఈ సందర్భంగా సంతాపాన్ని తెలియజేస్తూ వీరమరణం చెందినటువంటి మురళీ నాయక్ మృతికి జోహార్లు అర్పిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ టెర్రరిజాన్ని పెంచి పోషిస్తూ పాకిస్తాన్ వారికి ఆశ్రయం ఇవ్వడమే కాకుండా వారికి ఆయుధాలు సప్లై చేయడం, అన్ని రకాలుగా వారిని ప్రోత్సహించి మన బార్డర్లో ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టిస్తూ ఉన్నారు. ఇటీవల జరిగిన పహల్గామ్ ఘటనలో అమాయకులు, మామూలు సివిలియన్స్, వారికి ఏమాత్రం కూడా సంబంధం లేని వారు, టూరిస్టులు 26 మందిని పొట్టను పెట్టుకున్నారు. దానిపైన మన ప్రభుత్వం స్పందించి టెర్రరిస్ట్ కేంద్రాలపైన దాడి చేయడం జరిగింది. మరి ఈ సందర్భంలో పాకిస్తాన్ అనవసరంగా రెచ్చిపోయి ఇవాళ యుద్ధానికి కాలు దూవుతూ ఉంది. మన భారతదేశంలోని ప్రధాన నగరాలపైన కూడా మరి క్షిపణులు పంపడానికి కూడా ప్రయత్నం చేశారు. ఏది ఏమైనా సరే ఇవాళ ప్రపంచమంతా కూడా ఈ భారతదేశం పాకిస్తాన్ వైపు చూస్తూ ఉంది. ఈరోజు భారతదేశం పట్ల కాకుండా టెర్రరిజాన్ని ప్రోత్సహించడం పట్ల పాకిస్తాన్ తీసుకుంటున్న చర్యలను అందరూ కూడా ముక్తకంఠంతో ఖండించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇవాళ నాగరిక సమాజంలో టెర్రరిజానికి తావు లేదు. ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని అణచివేయడానికి ఈరోజు మన భారతదేశం ఒకటే కాదు, ప్రపంచవ్యాప్తంగా సభ్య సమాజానికి సంబంధించిన నాగరిక దేశాలన్నీ కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అందరి సహకారంతో మన ప్రభుత్వం ముందుకు సాగాలి. మన భారతదేశ ప్రభుత్వం కూడా క్యాలిక్యులేటెడ్గా చాలా సమయం పాటిస్తూ ముందుకు సాగుతూ ఉంది. ఏదేమైనా సరే ప్రపంచ దేశాల సహకారంతో త్వరలోనే ఈ టెర్రరిజాన్ని మట్టుపెట్టడానికి అన్ని రకాల చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని, ఆ రకంగా దేశవ్యాప్తంగా ఉన్న 140 కోట్ల మంది ప్రజలు ఇవాళ అన్ని మతాలు, కులాలు, భాషలకు చెందిన వారందరూ కూడా ముక్తకంఠంతో ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని ఖండించాలి. పాకిస్తాన్ కూడా అదుపులో పెట్టాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా ఈ సందర్భంలో మురళీ నాయక్ జవాన్ మృతి పట్ల, మన ప్రాంతానికి చెందిన వాడి మృతి పట్ల అందరం కూడా సంతాపం ప్రకటించాలని, జోహార్లు పలకాలని కోరుతాం. భారత్ పాక్ దేశాల సరిహద్దులో జరుగుతున్న యుద్ధ వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు భద్రత కల్పిస్తూ మేమున్నామని భరోసా కల్పిస్తూ విజయవాడలో పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు. నగరంలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టడి చేస్తూ ప్రతిరోజు రాత్రి గస్తీని కట్టుదిట్టం చేసేందుకు ప్రత్యేకంగా పోలీసు బృందాలను, పోలీసు వాహనాలను ఏర్పాటు చేసి లాడ్జులు, హోటళ్లు, నిర్జన ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహిస్తూ అణువణువు క్షుణ్ణంగా సోదాలు నిర్వహిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. ప్రత్యర్థి చేసినటువంటి కవ్వింపు చర్యలకి ధీటైన సమాధానం ఇచ్చినటువంటి భారతదేశం, భారత సైన్యం, అట్లానే త్రిదళం, వీళ్ళందరూ చేస్తున్నటువంటి యాక్టివిటీస్, ప్రజల్లో నింపుతున్నటువంటి మనోధైర్యం, మనందరికీ ఇస్తున్నటువంటి ఆ సామర్థ్యంతో పాటు పోలీస్ శాఖ నుంచి కూడా సెక్యూరిటీ చెక్స్ అన్నీ చేయాలి. ప్రజలకి సెక్యూరిటీ ఆస్పెక్ట్స్లో ఏ విధంగా అయితే ధైర్యాన్ని, మనోస్థైర్యాన్ని నింపాలో అదేవిధంగా మనకున్నటువంటి ఆస్తుల్ని కూడా, వైటల్ ఇన్స్టలేషన్స్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మొదలుకొని 10 రోజులు గౌరవ డీజీపీ గారి ఆదేశాల మేరకు, అట్లానే మా సిపి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా, సిపి గారి ఆదేశాల మేరకు ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ జిల్లా వ్యాప్తంగా ఇటు బస్టాండ్ కానీ, రైల్వే స్టేషన్ కానీ, ఇతర వైటల్ ఇన్స్టలేషన్స్ అన్నిటిలో కూడా ప్రతిరోజు 9 to 11 o'clock వెహికల్ చెకింగ్, వైటల్ ఇన్స్టలేషన్స్ చెకింగ్, అంటే యాంటీ సాబటాజ్ చెక్ అంటాం మేము. రక్షణ ఎట్లా ఉండాలి, అది బాధ్యతాయుతంగా ప్రజలందరూ అందులో మమేకమై వాళ్ళకు కూడా ఒక ధైర్యాన్ని, నమ్మకాన్ని, అన్నిటికీ సన్నద్ధంగా ఉండగలము అనేటటువంటి స్థైర్యాన్ని ఇవ్వడమే కాకుండా మనని మనం అత్యవసర పరిస్థితుల్లో ఏ విధంగా కాపాడుకోవాలి, తోటి వారిని ఏ విధంగా కాపాడాలి, అట్లానే ఆస్తులను ఎట్లా కాపాడాలి అనే విధంగా సన్నద్ధం చేసే క్రమంలో ఈరోజు మొదలుకొని 10 రోజుల వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ సెక్యూరిటీ చెక్స్ కంటిన్యూస్గా జరుగుతూ ఉంటాయి.
అందులో భాగంగా ఈరోజు మన విజయవాడలో ఉన్నటువంటి బస్ స్టాండ్, ఏషియాలోనే అతిపెద్దదైనటువంటి బస్ స్టాండ్లో మా సిబ్బంది అందరూ, ఆఫీసర్స్ మొదలుకొని కానిస్టేబుల్స్ వరకు అందరం వచ్చి యాంటీ సబటాజ్ చెక్ చేయడం జరిగింది. అట్లానే ఇక్కడ డెలివరీ సర్వీస్ పాయింట్స్లో కూడా చెక్ చేయడం, ఇక్కడ ఉన్నటువంటి షాప్స్, ఎలైట్నింగ్ పాయింట్ దగ్గర నుంచి బయటికి వెళ్ళేటటువంటి బస్సెస్ అన్ని ప్లాట్ఫామ్స్, ఆల్ 61 ప్లాట్ఫామ్స్ని తనిఖీ చేయడం జరిగింది. అట్లనే డార్మెటరీస్ కూడా చెక్ చేయడం జరిగింది. టాయిలెట్స్ మొదలుకొని అన్ని పబ్లిక్ యాక్సెస్ ఉన్నటువంటి ఆల్ ప్లేసెస్ని సెక్యూరిటీ కోణంలో చెక్ చేయడం జరిగింది. సో ఇవే కంటిన్యూ అవుతాయి. ఇవి మన ప్రజలందరికీ ధైర్యాన్ని, ప్రిపేర్డ్నెస్ని, అన్నిటికీ సన్నద్ధంగా ఉండాలి అనే నమ్మకాన్ని కలిగించే దిశగా ఉంటాయి. ప్రజలు ఎవరూ భయపడవలసిన పరిస్థితి లేదు. ఎందుకు పోలీస్ ఇంత చెకింగ్ చేస్తున్నారు అని భయపడి ప్యానిక్ అవ్వాల్సినటువంటి పరిస్థితి లేదు. కానీ మేము సేఫ్గా ఉన్నాము, మాకు రక్షణగా బార్డర్లో ఆర్మీ ఉంది, అట్లానే లోపల పోలీస్ ఉన్నారు అనే నమ్మకాన్ని కలిగించాలనే ఉద్దేశంతో ఈ చెకింగ్స్ అన్నీ కంటిన్యూ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ. రైతులకు ఇబ్బంది కలగకుండా జొన్నలు కొనుగోలు చేస్తామని ఓవైపు అధికారులు చెబుతున్నప్పటికీ అక్కడ మాత్రం అది జరగట్లేదు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం మనూరు మండలంలో యాజమాన్యం క్వింటాలుకు 4 కిలోలు దోపిడీ చేస్తున్నారు. ఇదేంటని అడిగితే మాకు షార్టేజ్ వచ్చింది కాబట్టే ఇలా సెట్ చేస్తున్నామని చెప్తున్నారు అన్నారు స్థానిక ఇన్ఛార్జీలు. టోకన్ పద్ధతి ద్వారా కాకుండా తమకు కావలసిన వాళ్ళ జొన్నలను ముందుగా కొంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి దోపిడీ లేకుండా టోకన్ పద్ధతి ద్వారా జొన్నలు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నా తుమ్మూరు సేరి ప్రతాప్ రెడ్డి అంటారు. ఇక్కడ వచ్చి 4 రోజులు కానీ కాంటలు ఇలా లారీలు నింపుడుకు లేట్ అవుతుంది. ఆలకెరుకున్నది, మనకెరుకున్నది ఉన్నది. కానీ ఒకటి 52 కిలోలు తక్కువ. ఒకటి మ్యాచర్ చూడకొచ్చారు వాళ్ళు, మెయిన్ పాయింట్ మ్యాచర్ చూడకొచ్చారు. మ్యాచర్ చూస్తే 51 కిలోలు జోక్కుంటామన్నారు. ఎండ పోయేనికి ఇది కాక 52 కిలోలు జోక్కుంటారు వాళ్ళు. కానీ ఏమన్నది అంటే వెయిటింగ్ ఏమదంటే మాకు లారీ కిరాయిలు ఎక్క పడుతున్నాయి అంతే, దానికి లాస్ అవుతుంది. దాని ఏమదంటే దానికి అట్లా అవుతుంది. ఒక్క రోజుకు 2,000 రూపాయలు వెయిటింగ్ ఛార్జ్ చేస్తారు వాళ్ళు. 4 రోజుల దాకా ఖాళీగా వచ్చినాయి. ఇలా గోదాంకి ఏమవుతుందంటే గోదాంకు లారీలు రాకొచ్చినాయి, యాలకు రాక మాకు వెయిటింగ్ చేపిస్తారు. దాని కొంత ఇది తిప్పలు అవుతుంది. వాళ్ళకు డైలీ 2 కాంటలు పెట్టమని మేము దయచేసి చెప్పినాం అంతే. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని కంబాలపల్లి గ్రామంలో శ్రీ హనుమాన్ ఆలయంలో నూతన ధ్వజస్తంభం ఏర్పాటు కార్యక్రమంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం మాజీ సర్పంచ్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆలయంలో శివలింగ ప్రతిష్టాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అక్కడ లాస్ట్ కు స్థాపన ఆగేదనా ఆగేదా ఫోన్ సాయన ఇచ్చిన జగన్కి ఇచ్చిన ఇది పానబడ అక్కడ ఇసుకడే పానబడ अच्छा पूर्व केला उत्तर कड़ी पिछकड़ी अरे पूर्व कड़ी ఇది దక్షిణ అయితే ఇది పడలి ఇక్కడ చూడు అక్కడ మొత్తం కవర్ కావాలి చూడు ఇది బయటికి పోవాలి ఇక బయట మొత్తం కవర్ కావాలి అన్న పెట్టేసాడు శివలింగం పెట్టి పల్లి పానబడ అంత మెల్లగా ఎంత కొను సెంటర్ నుండి మెసేజ్ కావాలి కదప్ప
గణేష్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ హైదరాబాద్లో గుజరాత్ ఐటీఈఎస్ పాలసీ 2022-27 విజయవంతంగా నిర్వహించింది. గుజరాత్ ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆసోచామ్తో కలిసి దీనిని ఏర్పాటు చేసింది. 200కు పైగా కంపెనీల ప్రతినిధులు దీనిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కంపెనీ తన ఐటీ ప్రాజెక్ట్ మిలియన్ మైండ్స్ టెక్ సిటీని హైదరాబాద్ టెక్ నెట్వర్క్కు పరిచయం చేసింది. ఈ ప్రాజెక్ట్ గుజరాత్ సాంకేతిక రంగాన్ని విప్లవాత్మకంగా మారుస్తుందని తెలిపింది. రంగారెడ్డి జిల్లా కొత్తపేటలోని అల్కాపురి కాలనీలో లక్ష్మీ సలోన్ అకాడమీ తమ తొలి శాఖను ప్రారంభించింది. ప్రారంభోత్సవానికి బీజేపీ నాయకుడు సామ రంగారెడ్డి, కార్పొరేటర్లు రాధా ధీరజ్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సలోన్లో హెయిర్ కట్స్, స్టైలింగ్, బ్రైడల్ మేకప్, ఫేషియల్స్, వ్యాక్సింగ్ వంటి ప్రీమియం సేవలు అందిస్తుందని నిర్వాహకులు లక్ష్మి తెలిపారు. అకాడమీ ద్వారా మేకప్, బ్యూటీషియన్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయని ఆమె తెలిపారు. ఫ్యాషన్ బ్యూటీ అంటే సో నాకు తగినట్లుగా లక్ష్మీ సలూన్ అండ్ అకాడమీ అని ఫ్యాషనేట్గా నేను డిజైన్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి అన్ని యాస్థెటిక్ సర్వీసెస్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. స్కిన్, హెయిర్, మేకప్ అట్ ద సేమ్ టైం యాస్థెటిక్ సర్వీసెస్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. అండ్ ఎవరైతే స్టూడెంట్స్ యంగ్ జనరేషన్ ఈ కోర్స్ గురించి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ అకాడమీ కూడా అవైలబిలిటీ ఉంటుంది. సో మినిమం డ్యూరేషన్ 1 month నుంచి 6 months వరకు కూడా ఉంటుంది. సో
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో మొదటి ప్రాధాన్యత. జర్నలిస్టుల సంక్షేమ కార్యక్రమంలో హామీ ఇచ్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. చదువుకున్న యువతకు ఉద్యోగాలు రాక బెట్టింగ్ యాప్స్కు అలవాటు పడుతున్నారు. ఈ పాపానికి గత ప్రభుత్వ పాలకులే కారణమన్న హోంమంత్రి వంగలపూడి అనిత. గత ప్రభుత్వం విజయవాడ అభివృద్ధిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించింది. సీఎం ఆదేశాలతో సమగ్ర అభివృద్ధి కోసం డిపిఆర్ సిద్ధం చేశామన్న ఎంపీ కేశినేని చిన్ని. పాకిస్తాన్ లాంటి దేశాన్ని తుదముట్టించేందుకు ప్రపంచ దేశాలన్నీ ఏకం కావాలి. వీరమరణం పొందిన మురళీ నాయక్కు నివాళులర్పించిన సిపిఐ నేత రామకృష్ణ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.